గోవింద 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 శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. అజ్ఞానగాఢతిమిరాపహ భానుమూర్తిం ఆరక్తచారునయనాంబుజమాదిబీజం శయానమాదిమాద్యంతరహితశూన్యమఖిలాస్పదరామచంద్రం. అజ్ఞానము అనే చీకటిని ఒగట్టడానికి అవతరించినటువంటి సూర్యభగవానుడి వంటి వాడు, వటపత్రశాయిలాగా సముద్రంలో విరాజిల్లువాడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు అనుగ్రహం చేత, ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తలతోగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 104వ రోజులో మనము ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే
విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్దశ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఈనాటి నుంచి కార్తీక మాస ప్రారంభం. శివుడికి చాలా ప్రీతైనది అని లోకంలో ప్రసిద్ధి. శివుడికి చాలా పరమ ప్రియమైన వాడు మన రాముడు. నిరంతరం శ్రీరామనామంతో పరమశివుడు ఎంతో పరమానందాన్ని పొందుతూ ఉంటాడు అని పార్వతీ పరమేశ్వరులకి పరమ ప్రీతికరమైన అంశం ఏమి అంటే శ్రీమద్ రామాయణ కథను చెప్పుకోవడం అని శాస్త్రం మనకి చెప్తోంది. ఉమా సంహిత మొదలైన స్మృతుల్లో స్పష్టమైన విషయం. ఇలాంటి సందర్భంలో ఇంతటి విలువైన ప్రాతకాలంలో మనం శ్రీమద్ రామాయణాన్ని ప్రవచనం చేసుకోవడం నిజంగా ఆ దేవదేవుడు మనకి అనుగ్రహించిన ఒక దివ్యమైనటువంటి వరం. ఈనాటి కథ ఘట్టంలో అంతా ఆ యజ్ఞ ప్రక్రియ, ఆ ప్రయోగం ఎలా జరిగిందో, మనలో ఉండే సకల పాపాల్ని దులిపి మనల్ని పునీతుల్ని చేయడానికి వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేస్తున్నారు సుమారు 12 శ్లోకాలతో. ఇష్టకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైశుల్బకర్మణి అన్నారు. యజ్ఞంలో ఒక దగ్గర హోమగుండం పెట్టుకోవడం, ఆ హోమగుండంలో హవిస్సులు వేయడం, ఇది చూస్తుంటాం కదా. ఈ హోమగుండం మామూలుగా నేల మీద పెట్టేసినట్లయితే అది ఒక రకం. కానీ అగ్నిచయనం అని ఒకానొక ప్రక్రియ. అంటే ఇటకలతో పెద్ద వేదికను నిర్మించి అంది మీద ఆహవనీయం అనేటటువంటి అగ్నిని సిద్ధం చేసుకుని అందులో హోమం చేయగలిగితే అది ఇంకా చాలా గొప్ప స్థాయి అన్నమాట. అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలనుకుంటే ఏదో రోడ్డు మీద కాస్త శుభ్రం చేసి 2 పీటలు వేసి జరిపించిన పెళ్లికి ఎత్తుగా ఒక వేదిక కట్టి అంది మీద మండపం ఏర్పరిచి అంది మీద చేసినటువంటి పెళ్లికి మరి చూడడానికే చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకని ఇక్కడ దశరథ మహారాజు యొక్క ఈ అశ్వమేధ క్రతువు ఎలా జరిగిందంటే ఇష్టకలతో గొప్ప తిన్నె అంటే ఒక వేదిక, ఒక చిడిని నిర్మించి అంది మీద అగ్నిని ఉంచి దాని యందు ఈ హవిస్సులను ఉంచారట. కనుక సంస్కృతంలో ఇష్టకలు అనే దాన్ని తెలుగులో మనం ఇటకలు అని వాడతాం. ఇవి మట్టితో చేసినవి ప్రధానంగా ఉంటాయి. అయితే వాటిని ఆ నిప్పుతో కాల్చి పక్వేష్టకలుగా వ్యవహరిస్తారన్నమాట. లేకపోతే అవి విరిగిపోతాయి కదా ఉత్తి మట్టితో ఉన్నవి అయితే. కనుక పక్వేష్టకలను యథాన్యాయం ప్రమాణతశ్చ కారితాః. పక్వేష్టకలు యథాన్యాయంగా ప్రమాణాన్ని అనుసరించి చేయబడ్డాయి అన్నారు. అంటే ఒక చిన్న మాట చెప్పుకోవాలి, తరువాతి శ్లోకంలో రాబోతుంది. ఆ ఆకారం వేదిక ఎలా ఉండాలి అంటే ఆకాశంలో రెక్కలు చాలా విస్తారంగా చాచి తోక అంతా అలా విప్పారినట్లుగా చేసి
ముఖాన్ని తూర్పు వైపుకి ఉంచి కింద నుంచి చూసేవాడికి ఆ అంశం ఎలా కనిపిస్తుందో అలా ఒక గరుడ పక్షి ఆకారం కింద ఈ వేదిక రూపంలో సంపాదించాలన్నమాట. దీనికి ఏనచితి అని పేరు. కనుక రెక్కలు విప్పుకున్నటువంటి గరుడ పక్షి ఆకారంలో తయారు చేయడం అనే కల్పసూత్రంలో చెప్పిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మహర్షి ఏం చెప్పారు? యథాన్యాయం అన్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమంటే, ఈ ఇష్టకలు అనేవి ఉదాహరణకి ఈ మాదిరిగా ఉంటాయి అని అనుకోండి. దీనితో అంతా ఇలా వరుసగా పేర్చడం మొదలు పెడితే అది అంతా ఒక చదరంగా అంటే స్క్వేర్గానే వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ ఇష్టకలు కొన్ని ఇలా వంపులు తిరిగినవి, కొన్ని ఇలా వంపులు తిరిగినవి ఉండాలి. ఎందుకని? ఆ పక్షం యొక్క ఆకారం తేలడం కోసం. రెక్క ఎలా ఉంటుంది ఆకాశంలో? పక్షి ఇలా ఉంటే ఆ రెక్క కొంచెం ఇలా తిరిగి ఉంటుంది, ఇటువైపు అయితే కొంచెం ఇలా తిరిగి ఉంటుంది కదా. దీనికోసమని కల్పసూత్రంలో చెప్తారు, పాదమాత్రియ, అర్ధమాత్రియ, అణుకమాత్రియ, రుజురేఖా, దక్షిణావృత, సవ్యావృత, త్రియాలిఖిత అని 7 విధములైనటువంటి ఆకారాలలో ఉన్నటువంటి ఆ ఇష్టకల్ని ఉపయోగించి ఆ వేదికను నిర్మించాలట. ఎందుకు ఇదంతా అంటే, అచ్చంగా కింద నుంచి చూసేవాడికి పైన పక్షి ఎలా కనిపిస్తుందో పైనుంచి చూసేటటువంటి దేవతలకి ఈ వేదిక అంతా కూడా స్వామివారి యొక్క వాహనమే. ఇక్కడ ఈ రకంగా రెక్కలు విప్పార్చుకుని ఎగరడానికి సిద్ధంగా అన్నట్లుగా ఉందట అది. కనుక ఏమని చెప్పారు? ప్రమాణతశ్చ అన్నారు. వాటి కొలతలన్నింటికీ కూడా ఎక్కడా తీసిపోకుండా. మరి ఈ చా అని చెప్పడంలో ఉద్దేశం ఏమంటే చెప్తారు, ఇంతకుముందు యూపాల గురించి వర్ణించుకున్నాం కదా. ఆ యూపస్తంభములు ఎలా అయితే బాగా ఏ తొర్రలు లేకపోతే సుడి తిరగడం పుచ్చులు లేకుండా ఎంతో నైపుణ్యంతో చిత్రీపట్టి అందంగా నిగనిగలాడుతూ ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఆ వడ్రంగి పని తెలిసినటువంటి ఆ వ్యక్తులు నిర్మించి ఎలా పట్టుకొచ్చారో, మరి ఈ కృత్యమంతా వేరే. కనుక ఈ ఇష్టకలని కూడా అక్కడ ఆ పని దాని తాగులుకు పనివారు అంత అందంగా, అంత మంచిగా, అంత సవ్యంగా నిర్మించి పట్టుకొచ్చారు అని. ఇందులో ఒక చిన్న రహస్యం ఏమంటే, ఒక చెక్క అనుకోండి, దాన్ని మనం అనుకూలంగా కొంచెం చెక్కి ఆ షేప్స్ అంటామే, ఆ కోణాలు వాటిని రప్పించుకోవచ్చు. మరి తయారైన ఇటకల దగ్గర అలా రప్పించుకోలేం. మనం ఏదైనా కొంచెం బలవంతం ప్రయత్నం చేస్తే అది కాస్త ఇటక విరిగిపోతుంది. కనుక ఎంతో జాగరూకతతోటి ఈ ఇష్టక నిర్మాణాన్ని చేయాలి అని ఆ కల్పసూత్రంలో చాలా అంటే శ్రౌత ప్రక్రియలో వివరంగా చెప్తారు. దీనికి దేనికి తీసిపోకుండా యూపస్తంభములే చూసేటప్పటికీ అబ్బా ఋషిమండలమా అన్నట్లుగా ఉంటే, మరి ఈ ఇష్టకలు అంతకంటే కూడా ఇంకా అమోఘంగా. అసలు అంటారు, దశరథ మహారాజు నిర్వహణ ఇలా ఉందా, లేకపోతే వారి మానసిక సంకల్పమే ఇంత గొప్పగా ఉందా అని ఒక దగ్గర రాస్తారు. అంత దివ్యమైనటువంటి సంకల్పంతోనే చకచక అంతా అక్కడ బలపరచబడ్డాయా అన్నట్లుగా ఉన్నాయిట ఆ ప్రయోగం ప్రక్రియ అంతా కూడా. కనుక యథాన్యాయం శాస్త్రంలో చెప్పిన దానికి ఏకాస్త తీసిపోకుండా ఇక్కడ కూడా కొద్దిగా మనం వివరించుకోవాలి. ఏమని అంటే, ఇష్టక చయనం అంటారు. అంటే ఆ ఇటకలను ఒక వేదికలాగా తయారయ్యేలాగా పేర్చడం అనేది చాలా కఠినాతి కఠినమైనటువంటి విషయం. ఈ విషయమంతా బ్రాహ్మణోత్తముల ద్వారా మాత్రమే మంత్రంతో జరపవలసినటువంటి పని. ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే, ఏ ఇష్టక పెట్టాము ఏది పెట్టలేదు అనుకోవడానికి సందేహానికి అవకాశమే ఉండదు. చక ఆ ప్రయోగం అంతా జరిగిపోతూ ఉంటుంది. మరి ఇప్పటి రోజుల్లో ఒక గోడ కట్టేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మీకు ఏదైనా ఆ పని వాళ్ళకి అడ్డు వచ్చింది అనుకోండి, దాన్ని తీసేసి మళ్ళీ పెట్టేయచ్చు. ఇక్కడ అపచారం అయిపోతుంది. లేదా ఒక ఇటక ఎక్కువ వచ్చింది అనుకోండి, దాన్ని అక్కడికి వెరక్కొట్టి గబగబా తాపీతో దాన్ని అక్కడికి సర్దేసి ఏదో మాల్ అంటారే ఆ సిమెంటు అది వేసి సర్దేయచ్చు. మరి ఇక్కడ ఏకాస్త కూడా ఆ విధమైనటువంటి కృత్రిమం అయిన వ్యవహారానికి తావు లేకుండా, పెట్టినది మళ్ళీ కదపకుండా, ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు రాకుండా దీన్ని అంతని నిర్మించాలట. కనుక దీనికి కొన్ని సులువులు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని శాస్త్రంలో చెప్పినటువంటి కిటుకులు ఇవన్నీ ఉంటాయన్నమాట. దీన్ని అంతని దృష్టిలో ఉంచుకుని ఏ రకంగా కూడా ఆ నిబంధన నియమం అంటే బాగా అర్థం అవ్వాలంటే పడికట్టు తప్పకుండా ఈ బ్రాహ్మణోత్తములు ఆ ఇష్టకా నిర్మాణంతో ఆ గరుడ ఆకారాన్ని స్వామివారి యొక్క వాహన స్వరూపాన్ని అక్కడ తయారు చేసేరట. యథాన్యాయం ప్రమాణతశ్చ కారితా. తరువాత శుల్బకర్మణి కుశలై బ్రాహ్మణై తత్ర అగ్ని చిత అన్నారు. ఇక్కడ ఒక విచిత్రం ఏమంటే,
ఈనాడు గోడ కట్టేటప్పుడు ఆ గోడ ఇలా వంగి ఉందా ఇలా వంగి ఉందా ఎలా చూస్తారు పనివాళ్ళు? ఒకానొక లైన్ ఏదైనా తీసుకోవాలి, ఆ వరుసగా మనం ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? తాడు కడతారు. తాడుని సంస్కృతం ఏమంటుంది? శుల్బం అంటుంది. కనుక ఆ శుల్బం కూడా చాలా ఆశ్చర్యం. ఒక పేట పేనినటువంటి శుల్బం ఉండాలట. అంటే 2-3 పేట్లు లేకపోతే ఇంకా లావుగా ఉండే తాడు కనుక వాడినట్లయితే ఆ కొలత తేడా వచ్చేస్తుంది. అలా పొడుగ్గా కట్టినటువంటి తాడును వాడు ఇలా లాగి ఆ పనివాళ్ళు ఏది ఎక్కడ తగలకుండా ఉంటే ఆ వరసంతా అలా సవ్యంగా వచ్చినట్లు, లేకపోతే మారిపోయినట్లు. అంటే ఏ విధమైనటువంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం ఒక్క తాటి సహాయంతో 18 వరుసలు చెప్తారు అక్కడ. 18 వరుసలు కూడా అంటే పెద్ద ఎత్తైనటువంటి వేదిక తయారైపోతుంది. ఆ పరిస్థితుల్లో కొంచెం కూడా ఒక ఇటక ఇలా ఒక ఇటక ఇలా అలా రాకుండా ఏది మళ్ళీ ప్లాస్టరింగ్ చేసేయడాలు వగైరాలు ఉండవు. కనుక ఈ శుల్బాన్ని ఉపయోగించి ఆ వరుస తప్పకుండా ఇటకలు ఒకటి ఒకటి మీరి నిర్మింపబడకుండా అక్కడ పేర్చబడకుండా ఎంతో పద్ధతితో ఆ బ్రాహ్మణోత్తములు దాన్ని నిర్మించారట. అందుకని ఏం చెప్పారు? శుల్బకర్మయందు కుశలులు అయినటువంటి బ్రాహ్మణోత్తముల ద్వారా ఈ పని జరిగింది అన్నారు. తర్వాత ఇంకొక మాట ఏమంటే, ఇలా తయారు చేసినటువంటి ఈ ప్రదేశానికి వేదం ఏం పేరు పెడుతుందంటే దీన్ని అగ్ని అంటుంది. అంటే అగ్ని చిత అనుంది. చిత అంటే నిర్మింపబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. అగ్ని ఏర్పరచబడ్డాడు అని అర్థం వస్తుంది. అదేమిటండి, అగ్నిని ఏర్పరిస్తే అంది మీదే హోమం చేసేస్తారా? కానే కాదు, అక్కడ హోమగుండం పెట్టి హోమం చేస్తారు. మరి ఆహుతికి ఆధారమైనది కదా అగ్నిహోత్రం, అగ్నిదేవుడు అంటే, మరి దీన్ని అగ్ని అంటారేమి అన్నారు. అంటే ఇది కూడా ఆ అగ్నిని ఆధారంగా చేసుకోబోతున్నట్లుగా, అంటే ఆ అగ్నికి ప్రతిష్టగా ఉంది కనుక దీనిని కూడా అగ్ని అని వ్యవహరిస్తారు అని సమాధానం చెప్పారు. తాత్పర్యం ఏమి అంటే, ఎలా అయితే అగ్నిలో నువ్వు అనవసరంగా నీకు అక్కర్లేని వస్తువులు అవి తోచినట్లుగా పడేయకుండా దాన్ని కాలితో ముట్టడమో లేకపోతే అశుచిగా ఉన్నటువంటి సందర్భాల్లో తాకడమో ఇలాంటిది చేయలేరో, అలాగే దీనిని కూడా కానీ సందర్భాల్లో స్పృశించకూడదు. దాన్ని కాలితో ఎక్కి ఆ పైన కార్యక్రమాలు వగైరాలు చేయడం నిషిద్ధం. ఒకవేళ అలా పైకెక్కి ఏదైనా హోమం చేయాల్సి వస్తే కృష్ణ మృగం యొక్క చర్మతో చేసినటువంటి చెప్పుల్ని వేసుకుని ఆ పాదరక్షల సహాయంతో పైకి ఎక్కాలి అన్నారు. అంటే దీని నుంచి వచ్చేటటువంటి ఒకానొక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఆ జింక చర్మము ఇతడికి తగిలి దెబ్బ తినకుండా కాస్తుందన్నమాట. కనుక ఈ కానీ సందర్భాల్లో అశుచిగా ఉండేటటువంటి ప్రదేశాల్లో దీన్ని అగ్నిలాగా వ్యవహరించాలి. కనుక ఇది అగ్ని తుల్యం అని చెప్పడం కోసం అగ్ని చిత, అగ్నిదేవుడే అక్కడ నిర్మింపబడ్డాడు అని చెప్తున్నారన్నమాట వాల్మీకి మహర్షి. తర్వాతి మాట, సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్ద్విజై గరుడో రుక్మపక్షో వై త్రిగుణ అష్టాదశాత్మక. రాజసింహుడైనటువంటి ఆ దశరథ మహారాజు యొక్క సహాచిత్య, ఈ ఇష్టకలతో నిర్మింపబడిన వేదికారూపమైన స్వామి యొక్క వాహన రూపంగా ఉన్నటువంటి ఆ చిత్యాగ్ని ఎవరైతే ఉన్నారో ఆ వేదిక కుశలై ద్విజై, మంచి నేర్పరులైనటువంటి బ్రాహ్మణోత్తముల ద్వారా రుక్మపక్ష, బంగారు రెక్కలతో కూడినదిగా, త్రిగుణ, ప్రకృతిలో అంటే మామూలు అగ్నిచయనాల్లో చేసేదానికంటే కూడా 3 రెట్లు అదనంగా, ఎంత అష్టాదశాత్మక 18 ప్రస్తారాలు అన్నట్లుగా 18 వరుసలతో ఉన్నట్లుగా, గరుడాకారంలో సంచిత ఏర్పరచబడినది అన్నారు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏంటంటే, గరుడ ఆకారము అని అనుకున్నాం కదా, ఈ గరుడు ఎలా ఉంటాడు అంటే శాస్త్రం చెప్తోంది హేమాంగౌ తార్క్ష్యవేధసౌ, తార్క్ష్యము అంటే గరుడు, అలాగే విధాత, వీరందరూ కూడా ధగధగధగా మెరిసిపోయేటటువంటి సువర్ణ మయములైనటువంటి సువర్ణవర్ణంతో ఉండేటటువంటి అంగములతో కూడి ఉంటారు అని శాస్త్రం. మరి ప్రకృతంలో మనకు నచ్చింది కదా, అందంగా ఉంటుంది కదా, ఇలా చెప్తే ఇంకా ఇలా పెడితే ఆకర్షణీయంగా ఉంటుందని మనకి తోచినట్లుగా అంత అలంకారం చేసి ఏదో శివుడిని ఎత్తిన శంఖం పెట్టి ఆ పక్కన పానుమట్టం మీదేమో మనకి కావాల్సిన భగవద్గీత పుస్తకాలు వగైరాలు అంతా పెట్టి చేస్తే
అది అపచారం అయిపోతుంది. మరి పానుమట్టం పార్వతీదేవి అక్కడ ఏ వస్తువు పెట్టకూడదు అంటారు. శివుడి నెత్తిన కేవలం ఆ బిల్వాలు వగైరాలు తప్ప మనకి తోచిన వస్తువులన్నీ పెట్టకూడదు అని చెప్తారు. మరి పెడితే చాలా కొత్తగా వెరైటీగా అందంగా ఉంటుంది కదా అని పెట్టచ్చా? పెట్టకూడదు. మరి ఇక్కడ ఈ గరుడ పక్షి యొక్క రెక్కలని బంగారు వర్ణంతో తయారు చేశారు ఈ బ్రాహ్మణోత్తములు అన్నారు. దీనికి సామ్యం ఏమి అన్నారు అంటే గరుడు బంగారు అంగములతో, బంగారు వర్ణములైనటువంటి సువర్ణ ఛాయతో ఉన్నటువంటి అంగములతో ఉంటాడు కదా, ఆ సామ్యం అన్నారు. అయితే గరుడు ఆ ఆకారంలో ఉంటాడు అని శాస్త్రం చెప్పింది. కానీ ఇక్కడ రెక్కల్ని బంగారంతో తయారు చేయమని ఎక్కడ ఏమైనా ఉందా అని ప్రశ్న వస్తుందన్నమాట. మరి శాస్త్ర విరుద్ధమైనది మరి దశరథ మహారాజు గారి యొక్క అశ్వమేధ యాగంలో చేసేరా అంటే కానే కాదు. అంటే ఇక్కడ గమనించాలి, చెప్పదలుచుకున్న అంశం ఏమంటే, నిన్నటి రోజున మనం అనుకున్నాం ఒక పూర్ణ కుంభానికి చుట్టూతా మాలను అలంకరిస్తాం, ఒక దీపశమ్మ పెడితే దానికి అలా పూలమాల కడతాం. కట్టమని ఎక్కడైనా శాస్త్రం ఉందా? పూలతో అలంకరించి రంగవల్లులు ఏర్పరిచి అని మాత్రమే ఉంది. కానీ మరి ఇదంతా ఎందుకు చేస్తాం? మనం ఆరాధించేటటువంటి ఆ ఇష్టదైవం మీద ఉండే తీపి కొద్దీ మరి తనకు ప్రియమైనటువంటి వస్తువుల్ని చూడడానికి అందంగా తయారు చేసుకోవడం అనేది అక్కడి సారాంశం కదా. అలాగే ప్రకృతంలో కూడా సహస్రం హిరణ్యశల్కై ప్రతిదిశం అగ్నిం ప్రోక్షతి అని ఒక విధానం ఉంది. బంగారు నాణ్యములతో అంటే కాయిన్స్ అనే వాటితో ఈ ఏర్పరిచినటువంటి వేదికను ఒకానొక అర్చనా రూపంగా ఆరాధించాలి అని శాస్త్రం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహనీయులంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కార్తీక మాసం కదా, శివుడికి పూజ చేసేటప్పుడు ఆ బిల్వాలు ఎక్కడ లింగానికి అడ్డం రాకుండా, పానుమట్టం జారి కింద మీద పడిపోకుండా చాలా ఒబ్బిడిగా పూజ చేసి అసలు పూజ అయ్యేటప్పటికీ ఒక అందమైన ఆకృతి ఆ బిల్వాలతో నిండిపోయినటువంటి ఆ శివయ్యను మనకు చూపిస్తూ ఉంటారే, ఆ రకంగా శాస్త్రం ప్రకారం సువర్ణమయములైనటువంటి శకలములతో ఆ బంగారు కణికలతో అర్చన చేస్తూ వీరికి ఉండేటటువంటి అపేక్ష కొద్దీ ఆ శకలములు ఈ పక్షస్థానంలో అలా పరిచినట్లుగా, ఎలా పరిచినట్లుగా మన తిరుమల వచ్చేవారందరికీ బాగా అనుభవంలో ఉంటుంది. నరసింహస్వామి దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ చిల్లరి నాణాలన్నీ ఒకవేళ అలా పరిచి ఉన్నట్లుగా ఉన్నాయనుకోండి, ఎవరో ప్రత్యేకించి పేర్చేరు అనే భావన వస్తుంది కదా. అలా ఈ బంగారు శకలాలన్నీ ఆ రెక్కల దగ్గర అలా పరిచినట్టుగా ఏర్పడి ఇంకా శోభాయమానంగా ఉందట అది. కనుక దీన్ని అంతని దర్శించినటువంటి వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే, రుక్మపక్షుడైన గరుడు అక్కడ నిర్మించబడ్డాడు అన్నారు. రుక్మము అంటే బంగారం, పక్షముల యందు అంటే రెక్కల యందు అలా కాదు, బంగారంతోనే నిర్మించిన రెక్కలు కలిగినటువంటి గరుడు అక్కడ నిర్మింపబడ్డాడు అని తాత్పర్యం అన్నమాట. గరుడో రుక్మపక్షో వై త్రిగుణ అష్టాదశాత్మక. మామూలుగా ఆచరించేదానికంటే కూడా 3 రెట్లు అదనంగా, అంటే ఎంత? 18 అష్టాదశ స్వరూపంగా అన్నారు. అంటే ప్రకృతిలో ఒక మాట ఉంది, షట్చితజో భవంతి అని ఒక మాట వస్తుంది. 6 వరుసలు ఏర్పరిచి మామూలు యజ్ఞాల్లో అగ్నిచయనం అనేదాన్ని చేస్తే ఇక్కడ త్రిగుణంగా నిర్వహించాలి అని శాస్త్రం ఉంది. కనుక దానికోసం 18 వరుసల్లో దీన్ని నిర్మించారు అని వాల్మీకి మహర్షి ఉపదేశం చేశారన్నమాట. తర్వాతి మాట, నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. ఈ విధంగా వేదిక నిర్మాణం జరిగిన తర్వాత యూపస్తంభాల్ని నిలబెట్టుకున్న తర్వాత ఆ యూపస్తంభముల యందు శాస్త్రంలో విధింపబడినటువంటి ఆయా పశువుల్ని తీసుకొచ్చి ఆయా పద్ధతుల్లో ఆయా మార్గాల్లో సులువుగా అరణ్య పశువులు, గ్రామ్య పశువులు, ఈ రకంగా వాటినన్నింటినీ కూడా అక్కడ ఏర్పరిచారట. ఎలా? తత్తదైవతం ఉద్దిశ్య, ఏ పశువుకి ఎవరెవరు దేవతో వారిని ప్రార్థించి అక్కడ నిలబెట్టారన్నమాట. ఆ తరువాతి మాట, శామిత్రేతు హయస్తత్ర తథా జలచరాశ్చయే ఋత్విగ్భిః సర్వమేవైతత్ నియుక్తం శాస్త్రతస్తదా. శామిత్రము అనేటటువంటి మరి యజ్ఞ ప్రక్రియ బాగా అలవాటు ఉండేవారికి ఇది తెలుస్తుంది. లేకపోతే మిమ్మల్ని అందరినీ యజ్ఞం దగ్గరికి తీసుకెళ్ళిపోయి చూపించాలి ఒకటి. శామిత్రము అనేటటువంటి ప్రదేశంలో తదా ఆ సమయంలో తత్ర ఆ అశ్వమేధ యాగంలో హయ అశ్వము తథా ఏ చ జలచరాః ఏవైతే మిగతా పశువులైతే ఉన్నాయో ఏతత్ సర్వం ఇదంతా కూడా ఋత్విగ్భిః శాస్త్రతః నియుక్తం అక్కడ ఏర్పరచబడినది అన్నారు. తర్వాతి మాట, పశూనాం 300 తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్నమంతస్య రాజ్ఞో దశరథస్య చ. ఆ సమయంలో ఆ దశరథ మహారాజుకి సంబంధించినటువంటి ఆ అశ్వమేధ ప్రక్రియలో
300 ప్రధానమైనటువంటి పశువుల్ని, అలాగే అశ్వాల్లో కూడా శ్రేష్టమైనది అశ్వరత్నం, శ్రేష్టములైన అశ్వాల్లోకెల్లా ఇంకా ఉత్తమోత్తమైనది అశ్వరత్నోత్తమం, దానిని యూపేషు నియతం అక్కడ బంధించి నిలబెట్టారు అని చెప్పారన్నమాట. అయితే ఈ పశువుల లెక్క అందాజుగా అంటారు కదా, దాదాపుగా చెప్పిన మాట అండి అన్నారు. మరి అసలు పశువుల సంఖ్య ఎంతండి అన్నారు. పాపం ఒక పెద్ద ఆయన బాగా పద్ధతిగా లెక్కబెట్టి ముందు వెనకలంతా చెప్పారు. ఏమని? అశ్వమేధ పశు సంఖ్యాతు 519 519 పశువులట మొత్తం అక్కడ విధింపబడినవి. తరువాతి మాట, కౌసల్యా తంహయం తత్ర పరిచర్య సమంతతః కృపాణై విశశాసైనం త్రిభిః పరమయా ముదా. ఆ ప్రక్రియలో కౌసల్యాదేవి రాజుగారి యొక్క ధర్మపత్ని, పట్టమహిషి, ధర్మాన్ని రక్షించడానికి అన్ని విధాలా అర్హురాలు, పరమ రామభక్తురాలు. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఈమె తం హయం, ఆ అశ్వాన్ని సమంతతః పరిపూర్ణంగా పరిచర్య సేవించి, ప్రదక్షిణాదులు అవన్నీ గావించి, పరమయాముద ఎంతో సంతోషంతో, ఇది పరమాత్మ స్వరూపం, పరమాత్మకు సమర్పింపబడుతోంది అనేటటువంటి ఆనందంతో ఏనం ఈ అశ్వాన్ని త్రిభిః కృపాణై విశశాస అన్నారు. ఇంతవరకు ఈ భాగం ఉంటుంది, ఇంతవరకు ఈ భాగం ఉంటుంది అని ఆ రేఖలను ఏర్పరచడం, అంటే మార్కింగ్ అన్నట్లుగా దాని నిర్మాణం అంతా చేసిందనమాట కౌసల్యాదేవి. తరువాతి మాట, పతత్రిణా తదాసార్థం సుస్థితేన చ చేతసా అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ధర్మమును కామిస్తున్నదై, కోరుకుంటున్నదై, తన భర్త యొక్క సౌహార్దాన్ని, సౌభాగ్యాన్ని పరిపూర్ణంగా అభిలషిస్తున్నదై, ఈ తమ దంపతులు ఇద్దరికీ తమ సవతులతో సహా ప్రతి ఒక్కరికి కూడా సంతానం సిద్ధించి ఈ ఇక్ష్వాకు వంశం మంచిగా నిలబడాలి అనేటటువంటి ధర్మాన్ని కోరుకుంటున్నదై ఆ కౌసల్యాదేవి తదా కౌసల్యా ధర్మకామ్యయ సుస్థితేన చేతస. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఒకానొక ధర్మాన్ని మనం వింటున్నప్పుడు అక్కర్లేని వితండవాదాలు లేకపోతే మిగతా వంకర భాష్యాలు లేకుండా దాని యందే మనస్సు పెట్టి గురువులు పురోహితులు చెప్పింది మనం పాటిస్తూ ఉంటామే, ఆ రకంగా సుస్థిరమైనటువంటి మనస్సుతో పతత్రినా సార్ధం ఆ అశ్వం దగ్గర ఏకాం రజనీం అవసతు, ఆ కాలాన్ని గడిపెను అన్నారు. అంటే దీన్ని మృతాశ్వోపచారము అనే పేరుతో పిలుస్తారు. తరువాతి మాట, హోతాధ్వర్యుస్తథోద్గాత హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ బాబాతాం అపరాంతథా అన్నారు. ఈ యజ్ఞంలో ఉండేటటువంటి ప్రధానులైన ఋత్విక్కులు హోతగారు, అధ్వర్యుడు, ఉద్గాత తథా ఈ బ్రహ్మగారు, వీరంతా కూడా అభిషిక్తుడైనటువంటి రాజుకి ఉండేటటువంటి 3 ప్రధానమైన రాణులు మహిషి, పరివృత్తి, బాబాత అని వీరిని ఆ అశ్వోపచారం కోసం నియోగించే మాట. పతత్రిణస్తస్య వపాం ఉద్ధృత్య నియతేంద్రియ ఋత్విక్ పరమ సంపన్న శ్రపజామాస శాస్త్రతః. ఈ అశ్వమేధంలో వపాయాగం, వపాహోమం అనేది చాలా ప్రధానమైనది. నాశ్వస్య వపా విద్యతే చంద్రన్నామ మేధః అని మొదలుపెట్టి కల్పసూత్రంలో దీని గురించి చాలా వివరంగా చెప్తారు. ఏమి తాత్పర్యం అంటే, వశిష్ఠుల వారు అధ్వర్యు స్థానంలో ఉండి తన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, అంటే దేని మీద జుగుప్స కానీ ఏవగింపు కానీ దేని మీద అతిశయంగా ఆసక్తి కానీ లేకుండా పద్ధతి ప్రకారం ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో ఆ రకంగా ప్రక్రియ అంతా చేస్తున్నారట. పరమ సంపన్న, గొప్ప శాస్త్రజ్ఞానము అనే సంపదతో కూడినటువంటి ఋత్విక్ అధ్వర్యుడు వారు తస్య పతత్రిణ ఆ అశ్వం యొక్క వపాం ఉద్ధృత్య, వపా అనేటటువంటి మేధస్ అనే దానిని తీసి శాస్త్రత శ్రపజామాస హోమానికి సిద్ధం చేసేరట, పక్వం చేసేరనమాట. ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిప యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మనః. దీన్ని చెప్పాలని ఇందాక నుంచి ఇంతలా ఆరాటపడుతూ ఉంటా. మన ఇళ్లలో ఎప్పుడైనా ఏదైనా ఒకనొక చిన్న గణపతి హోమమో ఇంకొక శ్రీ సూక్తంతో ఏదో హోమం, సుదర్శన హోమం చేస్తే అచ్చమైన నెయ్యి అయితే ఎంత గుమగుమలాడుతూ ఉంటుంది. ఆ అగ్నిహోత్రుడు ఆ నేతిని అందంగా ఆస్వాదించినప్పుడు కొంతమంది వారి అనుభవాలు చెప్తూ ఉంటారు. జ్వాల ప్రదక్షిణంగా వచ్చిందండి, ఆ జ్వాలలో ఎవరో దేవతామూర్తి కనిపించారండి, ఇలా రకరకాలుగా. మరి ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే నెలకొంది. ఏమని? ఒక దగ్గరేమో ఈ యజ్ఞ ప్రక్రియ అంతా, మరొక దగ్గరేమో ఆ భోజన ప్రక్రియ. ఈ యజ్ఞ ప్రక్రియలో హోమం గుండంలో వేసినటువంటి ఆ వస్తువుల తాలూకు ధూమముందే ఆ ఎంతో మనోహరంగా ఉందిట. దాన్ని
తనివి తీరా పీలుస్తున్నారట దశరథ మహారాజు. ఎందుకని అన్నారు, ఈ హోమ ధూమం సకల పాపాలని కడిగేసేదట. అంతంత పాపాలు ఉన్నాయా అండి అన్నారు. ఉన్నాయా? అనుమానం ఏమిటండి, ఖచ్చితంగా ఉంటాయన్నారు. అంగే అంగే వై పురుషస్య పాప్మోపశ్లిష్ట. పురుషుడి యొక్క అంటే ఆడామొగ భేదం లేదండోయ్, ప్రతి వ్యక్తికి కూడా అంగే అంగే అన్ని అంశాలు కూడా పాప్మా ఉపశ్లిష్ట కబళించి ఉంది అంటారే, అలా పెనవేసుకుని పోయి ఉంటుంది. అలాంటి పాపాన్ని ఈ హోమధూమం చేత అంగాదంగా దేవైనం ప్రతి అవయవం నుంచి కూడా ఏనం ఈ పాపమును ప్రతిముంచతి, ఇలాగా నెత్తి మీద ఉన్న బూజుని తీసిపడేసినట్లుగా తీసిపడేస్తుందట ఈ హోమ ధూమం అనేది. అశ్వమేధ ప్రక్రియలో ఉండే ప్రత్యేకతే అది. అసలు హోమం అంటేనే అంత వైభవం, ఆ హోమధూమానికి ఉండేటటువంటి ప్రాధాన్యం అది. అందుకనే శ్రీమద్ రామాయణం అన్నింటికంటే పూర్వతనమైనది. దానిని బట్టి తరువాతి ప్రక్రియ అంతా జరిగింది అంటారు. ధర్మరాజు కూడా దశరథుణ్ణి అనుకరిస్తున్నట్లుగా ఒక మహాభారతంలో ఒక మాట చెప్తారు. వపాధూమ గంధంతు ధర్మరాజ తం వపాధూమ గంధంతు ధర్మరాజ సహానుజై ఉపజగృహు యథాశాస్త్రం సర్వ పాపాపహం తదా. మహాభారతంలో మాట ఇది. శ్లోకం రాలేదనుకోకండి, వాల్మీకి మహర్షి చెప్పినది కాదు. ధర్మరాజు గారు కూడా వారి అనుచరులందరితోటి వారి అశ్వమేధ కథాఘట్ట సందర్భంలో ఆ ప్రక్రియలో ఈ హోమగంధాన్ని ఆఘ్రాణించి పాపాల్ని పోగొట్టుకున్నారు అన్నారు. వాల్మీకి మహర్షి చెప్పేటటువంటి ఆ వివరణతో మనందరం కూడా హోమధూమాన్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతున్నాం. తరువాతి మాట ఈ శ్లోకమే, యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మన అన్నారు. ఆత్మన తన యొక్క పాపాన్ని యథాకాలంగా యథాన్యాయంగా పోగొట్టుకుంటూ అన్నారు. బూజు దులుపుకున్నట్లుగా పాపాలన్నీ దులిపేసుకుంటున్నారన్నమాట దశరథులు. ఎలాగా అంటే యథాకాలం అన్నారు. ఇది చాలా ముఖ్యమైన మాట. మన ఇళ్లలో ఏదైనా పూజ చేస్తామనుకోండి, హారతి ఇస్తూ గంట కొడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో పేపర్ చదువుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళంతా ఒరే హారతి అద్దుకోండిరా అంటారు. వారు వచ్చేటప్పటికి ఆరిపోతుందేమో, ఇంకో 2 కర్పూరం బిళ్ళలు వేయండి, ఇంకోటి ఏదో చెయ్యండి, ఇంకోటి ఏదో రక్షించండి, వారి దగ్గరికే పట్టుకెళ్ళి ఇవ్వండి. ఇలాంటి వ్యవహారాలు దశరథ మహారాజు దగ్గర లేదు. మరి ఏమి అని, ఎప్పుడు హారతి ఇస్తారా అన్నట్లుగా, ఎప్పుడు హోమగంధం వస్తుందా అని సిద్ధంగా అలా కనిపెట్టుకుని ఉన్నారట. కనుక హారతి ఇచ్చేసి అరగంట అయినా సరే ఇంకా కర్పూరం బిళ్ళలు వేస్తున్నా పిల్లలు స్నానం చేసో లేకపోతే పెద్ద అయిన పేపర్ విధిలో రానట్లుగా లేకుండా న్యాయంగా కాలాన్ని అతిక్రమించకుండా ఆ హారతి ఇవ్వడమేమి వెంటనే అద్దుకున్నంత భక్తి శ్రద్ధలు మనం లోకంలో ఎలా చూస్తూ ఉంటామో అంత భక్తి శ్రద్ధలతో దశరథుల వారు ఆ హోమధూమాన్ని ఆస్వాదించారు అన్నారు. తరువాతి మాట, హయస్యయాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణా అగ్నౌ ప్రాస్యంతి విధివత్ సమంత్రాః షోడశర్త్విజ అన్నారు. ఈ బ్రాహ్మణోత్తములు ఎంతమంది? ప్రధానంగా కార్యం నిర్వహించేవారు 4, వారికి అనుయాయులుగా ఉండేవారు మరికొందరు. ఇలా పరిశీలిస్తే ఒక్కొక్క వర్గంలోనూ 4 ఉంటారన్నమాట. మరి 4 కలిస్తే 16 అవుతుందన్నమాట. ఒక్కొక్కరు 100 మంది పెట్టు. అది మనం చాలాసార్లు అనుకున్నాం. షోడశ 16 ఋత్విజ ఋత్విక్కులు హయస్యయాని అంగాని ఆ మహాశ్వం యొక్క ఏవైతే హవిర్విశేషాలు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ విధివతు శాస్త్రం ప్రకారం మంత్రం ఉచ్చరిస్తూ అగ్నౌ ప్రాస్యంతి ఆ అగ్నిదేవుడికి సమర్పించారు అన్నారు. ఆ ఇంద్రాదులంతా కూడా ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ అని సుబ్రహ్మణ్యాహ్వానం అనే ప్రక్రియలో పిలుస్తారు. అంటే ఆ ప్రక్రియ అంతా విడిగా వర్ణించుకుంటే ఇంకా అందం అది. సరే, ప్రకృతంలో మనకి తగినంత కొంత చెప్పుకోవాలి అనుకుంటే ఆ దేవతలంతా కూడా అగ్నిదేవుడు అంటే నోటికి ముద్ద చేరే ముందు అమ్మ బాగా అన్నం కలిపి పెడుతుంది కదా, ఆ ప్రక్రియ అగ్నిదేవుడు చేస్తున్నాడు. నాలుకకు తగలగానే దాని రుచిని ఆస్వాదిస్తాం కదా, లొట్టలేసుకుంటూ తింటాం కదా, ఆ వంతు ఇంద్రాదులదైందన్నమాట. ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత మధురం ఆ హవిస్సు, ఆ దేవతల యొక్క ఆరాధన, ఆ యజ్ఞ ప్రక్రియ అంతా కూడా. కనుక తరువాతి మాట, లక్షశాఖాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసో భాగయిష్యతే. ఈ హవిస్సులు పెట్టుకోవడానికి కూడా ఒక ఖచ్చితమైన నియమం అన్నారు. అసలు అశ్వమేధ ప్రక్రియ అంటేనే అటువంటిది. ఏమని? అన్యేషాం యజ్ఞానాం, మిగతా యజ్ఞాల్లో ప్లక్షశాఖ అన్నారంటే జువ్వి కొమ్మల్ని పరిచి దాని మీద హవిస్సులను ఉంచుకుని హోమం చెయ్యాలట. మరి ఇక్కడ అశ్వమేధంలోనో వైతసో భాగ అన్నారు. వైతసము అంటే నీటి ప్రబ్బలి చెట్టు అంటారు. ఆ కొమ్మల్ని పెట్టుకుని అక్కడ హవిస్సును ఉంచి ఆ హోమం చెయ్యాలి అని దాని తాత్పర్యం. అనేక రహస్యాలు, అనేక విజ్ఞానంతో కూడినటువంటి విశేషాలు, అనేక పుణ్యప్రదములైనటువంటి అంశాలతో కూడినది అశ్వమేధ మహాక్రతువు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యజ్ఞ ప్రక్రియని ఈ శ్లోకంతో ముగిస్తారు వాల్మీకి మహర్షి.
మనం ఈనాటికి కూడా ఆశీర్వచనం చేసుకునేటప్పుడు పండితులను ఎవరినైనా అయ్యా ఏదైనా కొంచెం వేదం చదవండి అనగానే అక్షతలు చేత పట్టుకుని చదివేటటువంటి ముఖ్యమైన మాట ఓం పర్యాప్త్య అనంతరాయాయ అని మొదలుపెట్టి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి అంటారు. ఈ యజమాని ఇలాంటి ప్రక్రియను ఒక్కసారి మనస్సులో తలుచుకుని అక్షతలు మంత్రించి అతడి బ్రహ్మరంధ్రం యందు ఉంచి ఆశీర్వచనం చేసిన ప్రభావంతో ఇతడు గెలవలేవేమో అనుకున్నది ఎప్పటికీ తరగని శాశ్వతమైనటువంటి సిద్ధి పొందేలాగా అనాయాసంగా జయతి గెలుచుకోగలుగుతాడు. ఇది నాది అనుకున్న ఏ వస్తువు ఇతడి చేజారిపోకుండా ఉంటుంది అని యోగక్షేమోనః కల్పతాం అని అనేకానేక శుభ ఫలితాల్ని ఇచ్చే అంశం ఏదైతే ఉందో అది అశ్వమేధంలోదే. కల్పతేహ వై తత్ర ప్రజాభ్యో యోగక్షేమ యత్రైతేన యజ్ఞేన యజంతే. ఎక్కడ ఈ ప్రక్రియ జరుగుతుందో అక్కడ ప్రతి ఒక్క ప్రజకి కూడా వీరు పాపాత్ములు పుణ్యాత్ములు ధనికులు బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు వేరే వర్ణం జాతి కులం అనేదే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకరు కష్టపడడం ఒకరు ఆశీర్వచనం చేయడం ఒకరు తపస్సు చేయడం వశిష్ఠుల వారి మాదిరి ఉండగా లోకంలో ప్రతి ఒక్క ప్రాణి కూడా ఫలితం పొందడం అనేటటువంటిది యజ్ఞ ప్రక్రియలో ఉండే ఒకానొక ప్రధానమైన అంశం. కనుక అలాంటి మహత్తరమైన అశ్వమేధ ప్రక్రియను మనకు అందించిన వాల్మీకి మహర్షికి ఎంతో కృతజ్ఞులమై ఆ యాగ ఫలాన్ని పరిపూర్ణంగా మనకి ప్రసాదించమని శ్రీరాముణ్ణి వేడుకుంటూ ఇంతటితో ఉపసంహారం చేద్దాం. హరయే నమః. స్వస్తి. ఇష్టకాశ్చ యథా న్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిః బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యః రాజసింహస్య సంచితః కుశలైర్ద్విజైః గరుడః రుక్మపక్షో వై త్రిగుణః అష్టాదశాత్మకః నియుక్తాః తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః శామిత్రే తు హయస్తత్ర తథా జలచరాశ్చయే ఋత్విగ్భిః సర్వమేవైతత్ నియుక్తం శాస్త్రతస్తదా పశూనాం త్రిశతం తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞః దశరథస్య చ కౌసల్యా తంహయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైః విశశాసైనం త్రిభిః పరమయాముదా పతత్రిణ తదాసార్ధం సుస్థితేన చ చేతసా అవసత్ రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా హోతాధ్వర్యుః తథోద్గాత హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం అపరాం తథా
अपरां तथा ऋत्विक् ऋत्विक् परमसम्पन्नः परमसम्पन्नः श्रपयामास श्रपयामास शास्त्रतः शास्त्रतः धूमगन्धम् धूमगन्धम् वपायास्तु उपायास्तु जिघ्रति स्म जिघ्रति स्म नराधिपः नराधिपः यथा कालम् यथा कालम् यथा न्यायम् यथा न्यायम् निर्नुदन् निर्नुदन् पापमात्मनः पापमात्मनः हयस्य हयस्य यानि चाङ्गानि यानि चाङ्गानि तानि सर्वाणि तानि सर्वाणि ब्राह्मणाः ब्राह्मणाः अग्नौ प्रास्यन्ति अग्नौ प्रास्यन्ति विधिवत् विधिवत् समन्त्राः समन्त्राः षोडशर्त्विजः षोडशर्त्विजः लक्षशाखासु लक्षशाखासु यज्ञानाम् यज्ञानाम् अन्येषाम् अन्येषाम् क्रियते हविः क्रियते हविः अश्वमेधस्य अश्वमेधस्य यज्ञस्य यज्ञस्य वैतसः वैतसः भागयिष्यते भागयिष्यते इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे बालकाण्डे चतुर्दश सर्गे चतुर्दश सर्गे द्वादश श्लोकाः 12 శ్లోకాः దశరథ మహారాజు ఆ వశిష్ఠ మహర్షి చేత ఋష్యశృంగుని చేత నిర్వహింపజేసినటువంటి అశ్వమేధ యాగ ప్రక్రియ అనేది చక్కగా మనం సవిస్తరంగా తెలుసుకున్నాము. ఆ అశ్వమేధాది యాగములు ఈ కలియుగంలో చేయటానికి వీలు లేనటువంటివి అయినప్పటికీ కూడా ఆ ప్రక్రియను రామాయణంలో ఏదైతే తెలియజేశారో ఆ ప్రక్రియను గనక మనం ఈ విధంగా విన్నట్లయితే అశ్వమేధయాగాన్ని సూచినటువంటి ఆ చేసినటువంటి ఫలితము మనం చేసి అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపములు కూడా పోయి మనం స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుతాము అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి అటువంటి శ్లోకాలని మనం సమయానుసారంగా ఒకసారి ఈరోజు చక్కగా పారాయణం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం గావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపశ్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కోవరః చుక్షయాయానం ఇది చింతాన్వితా భవతు. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టద్వందు దుష్టోస్మి గృహానాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేష శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవశిష్ఠ ఉవాచ ఏవమస్మితితాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా
सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लेहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनवासादनिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटीनामराक्षसी विशूचिकाभिधानास नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये दातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन वितृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अनिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అనుగ్రహంతో మనం సప్తవింశతి దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. 8:30 ఈరోజు వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.